దయచేసి అందరూ సన్మాన్ గార్డ్ రాష్ట్రీయ సెల్యూట్. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात उत्तराखंड गंगा उमा में जागे तव शुभ आशीष मांगे गाहे गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे సన్మాన్ గార్డ్ బాజు శాసన్. సభ్యులు వారిని సందేశం ఇచ్చించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చి నేటితో 77 పూర్తి చేసుకొని 79 వసంతులోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అసులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంతాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికము, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమం, సమపాలన రంగరించి జోడు గుర్రాల తరాల్లో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అవుతున్నామని జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళా సంఘాల నుంచి వ్యాపార రంగం వైపు ఇందిరా మహిళా శక్తితో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మిప్మా ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆత్మ నిర్భర్ సంఘటన జాతీయ అవార్డుకు రాష్ట్రం నుంచి ఇల్లందుకుంట మండలం ఆదర్శ మండల సమితికి ఎంపిక చేయబడింది. ఢిల్లీలో కేంద్రం నుంచి అవార్డు అందుకోనున్నారు. యాసంగి 2024-20 సీజన్ గాను 189 కొనుగోలు కేంద్రాల్లో 33,972 రైతుల నుంచి 469,90,00,000 విలువైన 20,25,800 క్వింటాళ్ల వరి ధాన్యం రికార్డు స్థాయిలో కొనుగోలు చేయడం జరిగింది. గ్రామైక్య సంఘాలకు రూపాయలు 6 కోట్ల మహిళా జిల్లాలో 5,691 లక్షలు గాను ఇప్పటిదాకా 1,586 యూనిట్లు గుర్తించి 710 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. 2020 విద్యార్థులు స్కూల్ యూనిఫామ్లు కుట్టించడం జరిగింది. సంఘ సభ్యులకు రూపాయలు 24,20,000 ఆదాయం చేకూరింది. 2వ జత యూనిఫామ్లు కుట్టించడం జరుగుతూ ఉంది. మహిళలకు పెట్రోల్ పంపు స్థాపన గంభీరావుపేట మండలం లింగనపేటలో శ్రీ షిరిడి సాయి గ్రామ సమైక్య సంఘం ద్వారా ఇటీవల పెట్రోల్ పంప్ ప్రారంభించడం జరిగింది. అలాగే జిల్లా సమైక్య ద్వారా సిరిసిల్లలో మరో ఇప్పించడం జరిగింది. ప్రతి నెల 69,400 రూపాయలు ఆర్టీసీ ద్వారా మండల సమైక్యలకు ఆదాయం చేకూరడం జరుగుతున్నది. గ్రామ మహిళా సంఘాలకు 8 ఎకరాల భూమి గుర్తించి రూపాయలు 7,20,00,000తో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
చేయుత పింఛన్లు జిల్లాలో 1,17,549 మందికి పెన్షన్దారులకు ప్రతి నెల రూపాయలు 25,8,00,000 పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వనమోత్సవం కింద 6,77,000 లక్షలకు గాను 5,50,000 మొక్కలు నాటడం జరిగింది. 300 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 90 ఎకరాల్లో నాటడం జరిగింది. మెప్మా పల్లెలో 2025-26లో 240 స్వయం సహాయక సంఘాలకు రూపాయలు 34,49,20,000 బ్యాంకు లింకేజ్ రుణాలు 788 సభ్యులకు 4,42,00,000తో 283 వ్యక్తిగత యూనిట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, ఎరువులు విత్తనాల యూనిట్లు, రూపాయలు 30 లక్షలు 5 బీపీ యూనిట్లకు ఫుడ్ క్యాంటీన్లు, క్యాటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరామైన లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు 27 కోట్లు జమ చేయడం జరిగింది. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడికి జీవిత కళ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పేదల సొంతింటి కళ సాకారానికి అనుమతించి నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణ నిమిత్తం లబ్ధిదారులకు రూపాయలు 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. జిల్లాలో 12,623 ఇతర ఇండ్లు మంజూరు కాగా 7,920 ఇండ్లు సిరిసిల్ల నియోజకవర్గాలకు, మిడ్మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇతర ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 8,920 ఇంటి నిర్మాణం మంజూరు ఉత్తర్వులు పంపించేయగా 5,220 గృహాలకు లబ్ధిదారులు ఒప్పుకోవడం జరిగింది. వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల పైగా నేరుగా జమ చేసింది. జిల్లాలోని 11 మండలాల్లో మోడల్ ఇందిరమ్మ గృహాలు ఒక్కొక్కటికి 5 లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి కర్ణాటక జిల్లాలోనే రాజాల సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కోనరాపేట మండలం కొల్లూరు పరిధిలోని గొల్లపల్లిలో ఇటీవల ప్రారంభించడం జరిగింది. వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రాజన్న భక్తులకు వేగంగా సులువుగా దర్శనము వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి శృంగేరి పీఠాధిపతుల వాస్తు ఇతర పండితుల వేముల వాసుల ప్రముఖుల సూచనలు సలహాల మేరకు వేముల ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్ధం అవుతున్నది. వేముల రాజన్న ఆలయ విస్తరణ పనులకు 213 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి గౌరవ సీఎం ఇతర మంత్రులు భూమి పూజ చేయగా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగా రూపాయలు 35,20,00,000 అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణ పనులు ప్రారంభ దశలు ఉన్నాయి. శ్రీ బతిపోసం ఆలయ విస్తరణ పనులు రూపాయలు 10 కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్నాయి. రూపాయలు 12 కోట్ల నిధులతో గుడిచెరులో చేపట్టిన పనులు తుది దేశానికి చేరుకోవడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి క్రమంగా ఆదాయాన్ని సమకూరేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూపాయలు 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజన్న ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్యపూజ యథావిధిగా కొనసాగుతాయి. శ్రీ భీమేశ్వర ఆలయంలో 3,40,00,000తో కళ్యాణ మండపం, హోమ వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులు చేపట్టడం జరుగుతున్నది. గోశాలలో కోడలు సర్వీసుకు సకల వసతులతో గోశాలను ఆధునీకరించడం జరుగుతున్నది. గోశాలలోని జీవాలకు పచ్చిగడ్డి సమస్య పరిష్కారానికి 40 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చిగడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించడం జరిగింది. జీవాలకు నిత్యం పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది. నెరవేరున్న దశాబ్దాల రోడ్డు కళ. రాజన్న భక్తులు, వేముల వాసులు దశాబ్దాల రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి శ్రీ రాజరాజస్వామి ఆలయం దాకా ప్రధాన రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 80 ఫీట్ల మేర రోడ్డు నిర్మించేందుకు విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించడం జరిగింది. వేరుల పట్టణ వాసులతో పాటుగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. మూలవారి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళా శక్తి చీరలు. సిరిసిల్లలో నేతలకు చేతున్న పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64,70,000 మంది కలిగి ఉన్న ఎస్ఎస్సి సభ్యులకు ఏడాదికి 2 ఏకరూప చీరల కోసం 4,30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్, సిరిసిల్ల మగ్గాలకు
కేటాయించడం జరిగింది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు కార్మికులు, అనుబంధ కార్మికులు 8 నుంచి 14 వరకు ఉపాధి దొరుకుతుంది. సమగ్ర శిక్ష వివిధ శాఖలకు 2025-26 సంవత్సరమైన స్కూల్ యూనిఫామ్, వస్త్రం ఆర్డర్ను మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు 1,12,00,000 మీటర్ల కేటాయించడం జరిగింది. టెక్స్టైల్ పార్క్లోని రాపియర్ మరమగ్గాలకు 52 లక్షల మీటర్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత అనుబంధ కార్మికులను నమోదు చేయడం జరిగింది. కార్మికుల వాటా కింద 1,50,000, ప్రభుత్వ వాటా కింద 3 లక్షలు ప్రతి నెల జమ చేయడం జరుగుతూ ఉన్నది. పథకాల కాల పరిమితి 24 నెలలు నిర్వహిస్తే రూపాయలు 5 లక్షల నామినీ చెల్లించడం జరుగుతుంది. 51 చేనేత కార్మికులకు బీమా చేయించడం జరిగింది. జిల్లాలోని 5,137 మంది మరమగ్గాల అనుబంధ కార్మికులకు బీమా చేయించడం జరిగింది. ఇప్పటిదాకా 77 మంది కార్మికులు మరణించగా వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 3,80,00,000 నామినీలో వారికి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. నేతన్న భరోసా కింద జియో ట్యాగింగ్ అయిన మరమగ్గాల నుంచి నిర్ణీత వస్త్ర ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాది గరిష్టంగా రూపాయలు 18,000, అనుబంధ కార్మికులకు రూపాయలు 6,000 వేతనం సాయం అందించడం జరుగుతూ ఉంది. జిల్లాలోని 212 మంది కార్మికులకు నమోదు చేయడం జరిగింది. జిల్లాలోని 6 చేనేత సహకార సంఘాల క్యాష్ పథకం కింద ప్రతి ఏడాది రూపాయలు 40 లక్షల మంజూరు చేయడం జరుగుతుంది. త్రిఫ్ట్ పథకం కింద జిల్లాలోని 4,963 మంది మరమగ్గాల అనుబంధ కార్మికులకు నమోదు కావడం జరిగింది. రూపాయలు 12,40,00,000 ప్రభుత్వ వాటా కింద విడుదల చేయడం జరిగింది. మరమగ్గాల ఆసాములు కార్మికులు లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో 50 కోట్ల రూపాయలతో కార్పొరేట్ ఫండ్స్ గౌరవ ముఖ్యమంత్రి గ్యారెంటీ రిపోర్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లకు 90% రేటు ద్వారా గ్యారెంటీ అందించడం జరుగుతూ ఉంది. అభయస్తం 6 గ్యారెంటీలు. మహాలక్ష్మి గ్యారెంటీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నాం. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఆగస్టు 2025 వరకు 111 కోట్ల 35 లక్షల రూపాయల విలువైన 202,93,00,000 జీరో టికెట్ల పైన మహిళలు ప్రయాణం చేశారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలకు, బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోలకు నూతనంగా 4 డీలక్స్, 1 ఎక్స్ప్రెస్, 6 పల్లెవేలు బస్సులు కేటాయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వేములవాడ నుంచి ముంబైకి సూపర్ లగ్జరీ ఏసీ బస్సును రవాణా శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారితో వేములవాడ ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు ప్రతిరోజు వేములవాడ నుంచి ప్రయాణికులు సేవలు అందిస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,03,278 కుటుంబాల బ్యాంక్ ఖాతాలో 11,56,00,000 రూపాయల సబ్సిడీ సొమ్ము జమ చేశాం. గృహ